వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అంజన్ వ్లాగ్స్। ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం। ముందుగా రొయ్యలను తీసుకొని బాగా కడుక్కోవాలండి। గల్లుప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి 3-4 టైమ్స్। కడిగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసుకోవాలండి। అన్నీ మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం। కావాల్సినవి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి। బాండి పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు, పచ్చిమిర్చి వేసుకోవాలి। ఆ తర్వాత ఆనియన్స్, టమాటో వేసుకోవాలి। పసుపు యాడ్ చేసుకోవాలి। మొత్తం మిక్స్ చేసుకోండి। కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా మగ్గుతుంది। దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి। ఆల్రెడీ మిక్స్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకున్నాం కొద్దిగా, దీంట్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి। కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి। ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి। మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి, మొత్తం కలిసేటట్టు। మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి, అప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది। 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, వాటర్ ఫామ్ అయ్యి గ్రేవీ లాగా తయారైంది। ఇలా మొత్తం కలిపేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి। మూత పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది। ఒక 10 నిమిషాల తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి। దీంట్లోనే కొబ్బరి కూడా వేసానండి। ఒక వెల్లుల్లి కచ్చపచ్చ దంచి పెట్టుకొని కొబ్బరి, ధనియాల పౌడర్ 2 మిక్స్ చేసుకొని యాడ్ చేస్తున్నాను। ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలండి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను నేను టేస్ట్ కోసం, కొద్దిగా ఎక్కువ కాదు। కలుపుకోవాలి। ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే కర్రీ రెడీ అవుతుందండి। అంతే అండి, చూసారు కదా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో, రెడీ అయిపోయింది కర్రీ। ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం। అయిపోయిందండి కర్రీ, చాలా అంటే చాలా బాగుంటుంది। ఒక్కసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।